అశోక అవార్డ్స్ కమిటీ సభ్యులైనటువంటి సిఇఓ ప్రవీణ్ సార్, జ్యోత్స్న మేడం అండ్ అదర్ కమిటీ మెంబర్స్కి, వేదిక మీద ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి యాదగిరి అన్నకి, మా అన్న, మా మిత్రుడు, మా భద్రన్నకి, అండ్ వేదిక మీద ఉన్నటువంటి అదర్ ఇంపార్టెంట్ గెస్ట్ మేడం ప్రిన్సిపల్స్ గారికి, ఉన్నటువంటి ప్రిన్సిపల్స్కి, ఇక్కడ విద్యార్థులు అందరు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ సారీ, పొద్దున్న నుండి నాకు బిజీ షెడ్యూల్ ఉండే. ఐ ఇన్ఫార్మ్ మ్యామ్ దట్ ఐ వుడ్ బీ దేర్ బై 12:31 అని. సో మీరు మార్నింగ్ 10 నుండి ఉన్నట్టున్నారు. ఫస్ట్లీ ఐఎమ్ సారీ అండ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నేను ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందున్నా అంటే మీరు నేర్పినటువంటి పాఠాలతో నేర్చుకొని ఈ పొజిషన్కి వచ్చినా అని చెప్పి నేను మీ అందరి ముందు తెలియజేస్తూ, ఒక వ్యక్తి సమాజంలో ఎదగాలంటే ఎన్నో కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఇట్ మైట్ బీ ఇన్ ఎనీ ఫీల్డ్. మీరు స్కూల్ నడపాలంటే కూడా మీరు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ టేకింగ్ ఏ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ సర్వీస్ చేయాలని, మేము ప్రజా జీవితంలో పైకి ఎదగాలంటే కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బట్ విద్య, నేను చదువుకున్నటువంటి బేసిక్లీ ఐఎమ్ ఆర్కిటెక్ట్ బై గాడ్, బట్ గాట్ ఇన్ టు పబ్లిక్ లైఫ్ ఇన్ 2009. అప్పటి నుండి ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బేస్డ్ సర్వీసెస్ టు కామన్ పబ్లిక్. ఎన్నో పబ్లిక్ సేవ చేసుకుంటూ ఉన్నాను. బట్ ఎన్నో సిచ్యువేషన్స్లో అనవసరపు ఇష్యూస్ పెట్టడం, ఎందుకంటే మాలాంటి యంగ్స్టర్స్ గ్రో కావద్దని ఉంటుంది, కొంతమందికి ఉంటారు కదా రాజకీయంగా. బట్ స్టిల్ నేను ఈరోజు ఈ పొజిషన్ వరకు వచ్చినంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఐ హ్యావ్ గాట్. చదువు, విద్య ఉండడం వల్ల, అండ్ అట్ ద సేమ్ టైం విద్యతో పాటు అవేర్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది సొసైటీ. చదువుతో పాటు అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్. చదువు ఉన్నంత మాత్రాన్నే మనకి అన్నీ రావు, బట్ అవేర్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో నేను గత 40 చిన్న వయసు అప్పటి నుండి కూడా చూస్తున్నటువంటి సమాజం, చూస్తున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా నాకు గుర్తు. సో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కటి ఫేస్ చేసుకుంటా ఐ గాట్ ప్రొటెక్టెడ్ త్రూ లా, ఎవ్రీథింగ్. అంటే అన్నిటికీ మూల కారణం విద్య. సో ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్, అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద వెపన్ విచ్ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పి నెల్సన్ మండేలా గారి స్టేట్మెంట్. అంటే విద్య వల్లనే ప్రపంచాన్ని మార్చే శక్తి అని. సో ఈరోజు మీరు ఇంతమంది ప్రిన్సిపల్స్ వాళ్ళకి గుర్తింపించి అవార్డ్స్ ఇస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ అవార్డ్, ఇట్ ఈస్ ఆల్ యువర్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ పిల్లలకి ఏదైతే మీరు విద్యను అందిస్తూ ఉన్నారో దానికి గుర్తింపుగానే ఈ అవార్డ్స్ అని చెప్పి నేను మిమ్మల్ని తెలియజేస్తూ అప్రిషియేట్ చేస్తూ, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రిన్సిపల్స్ మొన్న నా విజయానికి, సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో అనేక మంది కష్టపడ్డారు నన్ను గెలిపించడానికి. అందులో అండ్ ఎప్పుడు కూడా స్కూల్ అసోసియేషన్స్ కానీ స్కూల్స్ కానీ ముందుకు రారు ఎనీ ఎలక్షన్స్లో. నేను చిన్నప్పటి నుండి చూస్తూ ఉంటాను కదా. సో ఎందుకంటే అక్కడ అన్ని పార్టీల పిల్లలు చదువుతూ ఉంటారు. సో యూఆర్ నాట్ రిలేటెడ్ టు పాలిటిక్స్. బట్ నాకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో నవీన్ లాంటి పిల్లోడిని గెలిపించుకుంటే సమాజం కొద్దిగా బాగుపడుతుంది, స్కూల్స్కి సపోర్ట్గా నిలబడతాడు, స్కూల్ సమస్యలు పరిష్కరిస్తాడు అని వేరియస్ ఆలోచనతో నాకు ఎంటైర్ మా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం, యాదగిరి గారు, వాళ్ళ టీం మెంబర్స్ అండ్ అదర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ పెద్ద మీటింగ్ పెట్టుకొని మన జూబ్లీహిల్స్ క్లబ్ దగ్గర పెట్టి నాకు సపోర్ట్ చేయడం, మద్దతు పలకడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ వేదిక పైనుండి మరోసారి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో స్కూల్ సమస్యలు ఏమున్నా అండ్ మా బ్రదర్ చెప్పినట్టు ఆఫ్టర్ అంటే ముందు నుండి కూడా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సో మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ పైన, అంటే గవర్నమెంట్ స్కూల్స్, అంటే ప్రైవేట్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, బట్ స్టిల్ గవర్నమెంట్ స్కూల్స్ పైన అంతా కూడా ఒక కేస్ స్టడీ చేసి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి, చాలా స్కూల్స్లో టాయిలెట్స్ లేవు. ఇప్పుడు టాయిలెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్కూల్స్. సో అండ్ చాలా విషయాలపైన కేస్ స్టడీ చేసి అవన్నీ కూడా వీలైనంత ఫాస్ట్గా సాల్వ్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అండ్ మంచి విద్యను అందిస్తే పిల్లల లైఫ్ బాగుంటుంది. సో ఈరోజు మీరందరు చదువుకున్నారు, ప్రిన్సిపల్స్ అయినారు.
మేము చదువుకున్నాము. బట్ ఒక ఫీల్డ్లో ఒక టార్గెట్తోనే ఉన్నప్పుడు నిరంతరం హార్డ్ వర్క్ విత్ డిసిప్లిన్, ఆ వర్క్ని లవ్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తే సమ్ ఫైన్ డే దేర్ విల్ బి డే ఫర్ ఎవ్రీబడి. అండ్ ఎగ్జాంపుల్ నేనే, అంటే నా ఫీల్డ్ నేను ఎంచుకున్న దాంట్లో సక్సెస్ అయితే అయినా మీ అందరి బ్లెస్సింగ్స్తో. సో నిరంతరం హార్డ్ వర్క్ పబ్లిక్లో ఉంటేనే పబ్లిక్ బ్లెస్ చేసినారు. అండ్ పిల్లలు కూడా అట్లనే బాగా చదువుకొని వాళ్ళ టార్గెట్స్ని రీచ్ కావాలంటే కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఉంటే అండ్ డెఫినెట్లీ దే రీచ్ దేర్ గోల్స్. మీరు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందియాలని, అట్ ద సేమ్ టైం వీలైనంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టండి సొసైటీలో జరుగుతున్నటువంటి విషయాలపైన. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టుడే ఈ రోజులలో దే గాట్ అడిక్టెడ్ టు ఆల్ ది ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇటువంటి. సో పేరెంట్స్తో అటాచ్మెంట్ కానివ్వండి, ఇట్లా కొంచెం గ్యాప్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ పేరెంట్స్ కూడా ఎక్కువ వాడటం జరుగుతూ ఉంది. సో కొద్ది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సొసైటీలో జరిగే విషయాలపైన కూడా, ఎన్విరాన్మెంట్ కావచ్చు, వేరియస్ ఫీల్డ్స్లో కొద్దిగా పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మీరు పెట్టండి అని చెప్పి తెలియజేస్తూ, హెల్త్ పరంగా అండ్ అదర్ వాట్ ఎవర్ సొసైటీకి సంబంధించి పిల్లలకి అవేర్నెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. అండ్ ఇటువంటి మీ మంచి స్కూల్స్ నుండి ప్రిన్సిపల్స్ని, మంచి విద్యను అందిస్తున్నటువంటి స్కూల్స్ని ఐడెంటిఫై చేసి ప్రిన్సిపల్స్కి ఒక గుర్తింపు ఇవ్వాలని అశోక అవార్డ్స్ వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఫ్యూచర్లో ఏ సపోర్ట్ కావాలన్నా ఐఎమ్ దేర్. ఎనీ స్కూల్స్ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురండి. డెఫినెట్లీ ఐఎమ్ దేర్ యాజ్ అన్ యంగర్ బ్రదర్. మీ సమస్యలు పరిష్కరించడానికి నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఏ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నా, పిల్లలకు సంబంధించి ఏమైనా కావాలనుకున్నా నా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్లీ ఐఎమ్ దేర్, డోంట్ ఫర్గెట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తెలంగాణ, నాట్ జస్ట్ ఒకటి మాట ఫిక్స్ చేయండి. ఎవ్రీబడీ లిసన్, ఎంటైర్ తెలంగాణ సర్ సెడ్. ఎంటైర్ తెలంగాణలో ఏ ఇష్యూ ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఐఎమ్ హియర్. ఎనీ తెలంగాణ ఇంకా గతం. థ్యాంక్ యూ సార్. మేడం ఇందాక చెప్తున్నారు నేను ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ అని. మేడం చెప్తుంటే అక్కడ నుండి అన్న డైలాగులు కొడుతున్నాడు. ఏమన్నారు మీరు? ఆ చెంటన్న మీరు సిక్కులు ఎవరు ఏదేది హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు ఎవరైతేనేమి వారు భరతమాత బిడ్డలు. మతం, కులం, వివక్షతల కక్షలు మనకొద్దు. పరమత సహనమే లౌకిక రాజ్యానికి రక్ష. ఐక్యమై నిర్మించు నవ్య భారతం, ఐక్యమై నిర్మించు నవ్య భారతం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. అదే మీరు ఆ పాయింట్ క్యాచ్ చేసేది అన్నారు, అది ఇంపార్టెంట్. పిల్లలకు కూడా ఆ డిఫరెన్సెస్ ఉండొద్దు. వి ఆల్ ఆర్ వన్. We should respect every religion, every caste. So I wish you all the best. Thanks for inviting me for such a beautiful program. Thank you very much. Thank you.